శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. సృష్టి స్థితి ప్రళయకేళి విలోలమీశం వేదైక వేద్య మహిమానమచింత్యమూర్తిం ఓంకార రూపమఖిలాగమతత్వసారం జ్ఞానప్రదం శివమహం శరణం ప్రపద్యే. శివరాత్రులు 5 విధాలుగా పురాణాలు శైవాగమాలు తీర్మానించాయి. నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, యోగ శివరాత్రి అని. ప్రతినిత్యం శివదేవుని ఆరాధనకు వినియోగించుకునేటువంటి రాత్రి నిత్య శివరాత్రి. ప్రతి పక్షాన అంటే ప్రతి కృష్ణపక్షాన మరియు శుక్లపక్షాన వచ్చే చతుర్దశి తిథులు పక్ష శివరాత్రి. ప్రతి మాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి మహాశివునికి ప్రీతికరం, అందువల్ల అది మాస శివరాత్రి. మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి మహాశివరాత్రి. యోగి అయినవాడు తన మాహాత్మ్యం చేత సమకూర్చుకునే అనుష్ఠాన రాత్రి యోగ శివరాత్రి. శివదేవుడు అనాదిగా విరాజిల్లుతున్న పరబ్రహ్మము, ఆకాశమూర్తిగా వాయుమూర్తిగా ఉండేవాడు, సృష్టి స్థితి లయలను నెరపేవాడు. కానీ ఈశ్వర సృష్టిలోని వారైన బ్రహ్మ విష్ణువులు ఒక సాకారమూర్తిగా ఆ పరమాత్మను దర్శించలేదు, కనుక తమలో తామే గొప్ప అని కలహించుకున్నారు. అప్పటి వరకు గోచరించినటువంటి భవుడు ఒక అగ్నిలింగమై మహావైభవంగా సాక్షాత్కరించాడు. లీయతే గమ్యతే యస్మాత్ జగదేతచ్చరాచరం. ఈశ్వర సృష్టి అంతా ఏ రూపశక్తి నుండి వచ్చి నిలిచి తరువాత లయమవుతున్నదో దాని సూక్ష్మ రూపం లింగం. అప్పటి వరకు నేను గొప్ప అంటే కాదు నేను అని వాదించుకున్న బ్రహ్మ విష్ణువులు శివలింగం యొక్క ఆద్యంతాలు చూడాలనుకున్నారు. ఆ అగ్నిలింగం యొక్క మూలాన్ని చూడాలని వరాహ రూపాన్ని దాల్చి పాతాళానికి విష్ణువు, హంస రూపాన్ని దాల్చి ఉపరిభాగాన్ని చూస్తానని బ్రహ్మ పైకి వెళ్ళారు. కానీ విష్ణువు నేను లింగం యొక్క మూలాన్ని చూడలేకపోయాను అని పైకి వచ్చి ఈ లింగ రూపంలో ఉన్న విభుడే సృష్టికంతా ఆరాధనీయుడు అని మూలతత్వం ఆయనే అని సత్యాన్ని చెప్పాడు. కానీ బ్రహ్మ ఆ శివలింగం అగ్రభాగాన్ని చూడకపోయినా నేను చూశాను అని అసత్యాన్ని చెప్పాడు. పైగా మొగలి పువ్వును కామధేనువును సాక్ష్యంగా తీసుకువచ్చాడు. అయితే కామధేనువు మాత్రం తన ముఖం ద్వారా చూశానని, తోక ద్వారా చూడలేదని తెలివిగా సాక్ష్యం పలికింది. అప్పటి వరకు నిరాకారమూర్తిగా ఉన్న పరబ్రహ్మమైనటువంటి అగ్నిమూర్తి అయిన శివుడు కరచరణాద్యవయవాలతో ప్రత్యక్షమై అసత్య దోషాన్ని పొందిన మొగలి పువ్వును తన పూజకు పనికిరావని శపించాడు. కామధేనువు దాని సంతతికి మొహం అపుణ్యాన్నిచ్చిన పృష్ఠదర్శనం మహాఫలాన్నిస్తుంది అని చెప్పాడు. బ్రహ్మను శివదేవుడు అపూజ్యోభవ అని శపించాడు. గర్వాన్ని వీడి శివుని పాదాలపై పడినటువంటి బ్రహ్మను కరుణించి యజ్ఞాదులలో ఆరాధ్యుడువు కా అని అనుగ్రహించాడు. ఇలా ఆశుతోషుడు, శశాంకశేఖరుడు, గ్రహ నక్షత్ర మాలికాధరుడు, నిత్యానందుడు అయినటువంటి పరమాత్మ పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి సమయమే లింగోద్భవ కాలం. ఆ దివ్య భవ్య అద్భుతం చతుర్దశి కృష్ణపక్షం మాఘమాసం రాత్రి కావడం చేత మహాశివరాత్రిగా లింగ ఆవిర్భావ కాలాన్ని లింగోద్భవ కాలంగా శివపురాణాదులు తీర్మానించాయి. కనుక ఆనాటి నుంచి సకల దేవ ఋషి రాక్షసాదులు శివమూర్తిని మనస్సులో ఆరాధిస్తూ శివలింగ ధారణం చేస్తూ ఉన్నారు. విశ్వకర్మా దదౌ తేషాం నియోగాద్ బ్రహ్మణో ప్రభో ఇంద్రనీలమయం లింగం విష్ణునా ధార్యతే సదా. బ్రహ్మ ఆదేశంతో విశ్వకర్మ అందరికీ లింగాలను తయారు చేసి ఇచ్చాడు. లక్ష్మి, సరస్వతి, బ్రహ్మ, ఇంద్రుడు, దిక్పాలకులు, దేవతాకోట్లు అందరూ వివిధ లింగాలను ధరిస్తూ ఉన్నారు. కానీ శివభక్తులలో శ్రేష్ఠుడైన శ్రీ మహావిష్ణువు ధరించేది ఇంద్రనీలమణిగా భాషించే శివలింగం చాలా గొప్పది. లింగ పురాణం మనకి వివరిస్తూ ఉన్నాయి. సర్వరూపం భవం జ్ఞాత్వా లింగే అర్చయతి యః ప్రభుం తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ. సువిశాలమైన విశ్వంగా ఉన్న శివుని
ఎవరైతే లింగ రూపంలో ఆరాధిస్తారో వారు మహాఫలాన్ని పొందుతారు. అందుకే శివుణ్ణి సాకారుడిగా కన్నా విరాన్మూర్తి తత్వంగా భావిస్తూ లింగ పూజ చేసే భక్తులు మహాఫలాన్ని పొందుతూ ఉన్నారు. అశ్వత్థామ కన్నా అర్జునుడు శివానుగ్రహానికి పొందటానికి కారణం వేదవ్యాసులు వారు దీన్నే స్పష్టంగా నిరూపిస్తూ వివరించారు. అయితే శివరాత్రి వృత్తాంతాన్ని ఆగమాలు మరో విధంగా కూడా ప్రతిపాదనం చేస్తూ ఉన్నాయి. శివపార్వతులు ఆది దంపతులు, కానీ సృష్టికై బ్రహ్మను, సంరక్షణకు విష్ణువుని, లయకు రుద్రుని సృజించడం జరిగింది. కాలనిర్ణయం చేసిన శివుడే తదనుగుణంగా ప్రళయాన్ని ఇచ్చాడు. అప్పుడు ప్రపంచమంతా చీకటి కోణమైంది. జీవులు అణురూపంలో మైనం ముద్ద మీద బంగారు రేణువుల వలె అంతరాళంలో ఉండిపోయారు. అప్పుడు లోకహితాన్ని కాంక్షించినటువంటి పార్వతి శివుని ప్రసన్నతకు గొప్ప తపమాచరించింది. ఆ దీర్ఘకాల రాత్రిని తప్పించి మామూలు రాత్రింబవళ్ళు వెంటనే కల్పన చేసి జీవులను ఉద్ధరించవలసిందిగా శివదేవుణ్ణి ప్రార్థించింది. శివుడు అనుగ్రహించాడు. ఆ కాలంలో తాను ఆచరించినట్లుగా ఎవరైతే శివపూజ శివతపస్సు చేస్తారో వారికి సకల సౌఖ్యాలు సమకూర్చమని పార్వతీదేవి శివుణ్ణి అభ్యర్థించింది. ప్రళయకాలం నాటి దీర్ఘకాలరాత్రి సమయంలో పార్వతి చేసిన శివపూజ ప్రళయానంతరం శివరాత్రి నాటి శివపూజగా పరిణామం పొందింది. శివపూజా భాజనమైన ఆ రాత్రి మహాశివరాత్రిగా నేడు వ్యవహారంలో ఉన్నది. సాక్షాత్తు శివభగవానుడే పార్వతికి ప్రబోధిస్తూ శివరాత్రి నాడు శివపూజతో నిరాహార తత్పరులైన వారికి లభించే ఫలాన్ని వివరించాడు. శివరాత్రో అహోరాత్రం నిరాహారో జితేంద్రియ అర్చయేద్వా యథా న్యాయం యథా బలమవంచక. ఈ శివరాత్రి నాడు నిరాహారుడై జితేంద్రియుడై యథాశక్తి ఏ భక్తుడు శివారాధనలో తరిస్తాడో యత్ఫలం మమ పూజాయాం వర్షమేకం నిరంతరం తత్ఫలం లభతే సద్య శివరాత్రో మదర్చనాత్. ఒక సంవత్సర కాలం పాటు అహోరాత్రాలు శివారాధన కలవాడు ఎంతటి అద్భుత ఫలాన్ని పొందుతూ ఉన్నాడో అంతటి మహాఫలాన్ని ఒక్క శివరాత్రి దీక్ష ద్వారా మానవులు, తెలియనటువంటి జీవులు పొందుతూ ఉన్నారు. ఇది సాక్షాత్తు శివభగవానుడే తెలియజేశాడు కనుక శివరాత్రి దీక్షను ఆసేతు శీతనగం కాదు, విశాల విశ్వంలో ఎందరెందరో జ్ఞానులు ఆచరించి నేడు తరిస్తూ ఉన్నారు. శివరాత్రి మూలాన్ని ఈశాన సంహిత ఇంకో విధంగా ఆవిష్కరిస్తోంది. శివుడు తాను చేసిన ఉపదేశంలో అనాది నుంచి ఉన్న నేను ఒక అర్ధరాత్రి వేళ కోటి సూర్య సమప్రభాకాంతితో లింగాకారంతో ఆవిర్భవించి సృష్టికి సంకల్పించాను కనుక దీనికి శివరాత్రి ఆ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని చెప్పడం జరిగింది. దాని అర్ధరాత్రే లింగోద్భవ కాలం కనుక మొదటి జాములో శివదేవుణ్ణి పాలతో అభిషేకించి పద్మాలతో పూజించి పెసరపప్పు బియ్యం నివేదించి ఋగ్వేద మంత్రాలతో ఆరాధించాలి అన్నారు శివుడు. అలాగే తనను రెండవ జాములో పెరుగుతో అభిషేకించి తులసీ దళాలతో అర్చించి పాయసం నివేదించి యజుర్వేద మంత్రాలు పఠించాలి. ఇక మూడవ జాములో నేతితో అభిషేకించాలి, మారేడు దళాలతో శివుణ్ణి పూజించాలి, నువ్వుల పొడి కలిపిన తినుబండారం నైవేద్యంగా పెట్టాలి, సామవేద మంత్రాలు పఠించాలి. ఇక నాలుగవ జాములో తేనెతో అభిషేకం చేయాలి, నీలోత్పలాలతో పూజించాలి, కేవలం అన్నం నివేదిస్తూ అధర్వణ వేద మంత్రాలు చదవాలి. ఇది శివభగవానుని యొక్క మనస్సుకు ప్రీతికరమైనది. అయితే ఇంతటి శక్తి లేనటువంటి వారు శివాలయాల్లో పూజను వీక్షించి ఆగమోక్తమైనటువంటి ఫలాన్ని పొందవచ్చు. పరమశివుడు ఆది వ్యాధులను, దుఃఖాలను, అపమృత్యువును తొలగిస్తాడని ప్రతి శివక్షేత్రం మనకు ప్రబోధిస్తున్నది. దీనికి మనం 12 జ్యోతిర్లింగాలను ఒక్కసారి అనుశీలనం చేద్దాం. సౌరాష్ట్రంగా పిలువబడే పశ్చిమ బెంగాల్లో కొలువైన సోమనాథస్వామి జగదంబికా సమేతుడై చంద్రుణ్ణి క్షయరోగ నిర్ముక్తుడిగా చేసినవాడు. ఇక శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు భక్తులైన నంది, శ్రీపరాత్పరుడు, శిలాదుడు వంటి వారిని శాశ్వతులను చేసినటువంటి పరమశుద్ధ స్వరూపుడు.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో కొలువైన మహాకాళీ సమేత మహాకాలుడు శవ విభూతితో స్నానమాచరిస్తూ దక్షిణామూర్తి అయి కాలభైరవునికి శాశ్వతత్వాన్ని అనుగ్రహించినవాడు. మధ్యప్రదేశ్లోని ఓంకార క్షేత్రంలో కొలువైన గౌరీ మనోహరుడు ప్రణవస్వరూపుడై బలిని జయించే అంతటి శక్తిని మహావిష్ణువుకి ఇచ్చాడు. అలాగే విష్ణువు చేత బలిని శాశ్వతుడుగా చేసినటువంటి కరుణాంతరంగుడు. ఉత్తరాంచల్లోని హిమవంతంలో గౌరీ హృదయేశ్వరుడు కేదారేశ్వరుడు పంచ పాండవులకు శాశ్వత కీర్తినిచ్చాడు. వారు మహాప్రస్థానాన్ని పొందింది అక్కడే. ఇక త్రేతాయుగంలో నరనారాయణులను ఆయనే కృతార్థులుగా చేసినటువంటి భవరోగ వైద్యుడు. మహారాష్ట్రలోని ఢాకినిలో భీమశంకరుడై కుంభకర్ణపుత్రుడైన భీమాసురుణ్ణి భస్మం చేసి దేవతల్ని పరిరక్షించినటువంటి త్రిపురాసుర సంహారి. వారణాసిలోని అన్నపూర్ణ విశాలాక్షి సమేతుడైన విశ్వేశ్వరుడు జీవులకు మోక్షాన్నిచ్చి శాశ్వతులుగా చేసే పరమ ప్రసన్నమూర్తి. మహారాష్ట్ర నాసిక్ వద్ద గోదావరి తీరంలో కొలువైన అంబికా సమేతుడైన త్రియంబకేశ్వరుడు గౌతమ మునిని గోహత్య నుండి రక్షించినటువంటి కరుణాంతరంగుడు. పశ్చిమ బెంగాల్లోని చితాభూమిలో వైద్యనాథుడు సతీ సావిత్రికి యముని బారి నుండి కాపాడుతూ ఆవిడ భర్త అయినటువంటి సత్యవంతుడిని తిరిగి పొందే శక్తిని సావిత్రికి కటాక్షించాడు. దారుకావనంలో నాగేశ్వరి మాతతో కొలువైన నాగనాథుడు విషరూపుడైన దారుక రాక్షసుడి నుండి భక్తుడైనటువంటి సుప్రియుడిని రక్షించినటువంటి ప్రాణదాత. సేతుబంధంలో పర్వత వర్ధిని సమేత మూర్తి అయినటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభువుచే ప్రతిష్ఠితుడైనటువంటి రామేశ్వరుడు ఆ రామచంద్రునికి ఉన్నటువంటి బ్రహ్మహత్యా దోషం తొలగించినవాడు. విద్రువుడికి పునర్జన్మనిచ్చినటువంటి అమృత స్వరూపుడు. మహారాష్ట్రలోని దౌలతాబాద్ వద్ద నుండే పార్వతీ సమేతుడైనటువంటి విశ్వేశ్వరుడు ఘృష్మకు ప్రసన్నుడై క్షేత్రదర్శనం చేసేవారికి పుత్రశోకం లేకుండా చేస్తున్న దివ్యస్వరూపుడు. ఇలా అపమృత్యు నివారకుడు, ఆపదలను తొలగించేటువంటి మహానుభావుడు పరమశివుడు. జ్యోతిర్లింగ క్షేత్రాల నామాలను పఠిస్తే చాలు మహాపాపాలు కూడా తొలగిపోతాయి. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నర సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇక పంచారామాల్లో వెలసిన పరమశివుడు అనేక పవిత్ర క్షేత్రాల చోట్ల కూడా లింగస్వరూపుడై కొలువున్నాడు. ఆ పరమశివుడు మార్కండేయుడు, సిరియాలుడు వంటి వారిని దీర్ఘాయుష్మంతులుగా చేశాడు. నాయనమ్మార్ల గీతాల్లో ధూర్జటి, ఆదిశంకర, అప్పయ్య దీక్షిత, వేదవ్యాస, శ్రీనాథాది కవుల కావ్యాల్లో శివ కవితామృతం త్రయంబకుణ్ణి అపమృత్య నివారకుడిగా నిరూపించడం అక్షర సత్యం. వాయులింగేశ్వరుడైన శ్రీకాళహస్తీశ్వరుడు మూగజీవాలకు కూడా మోక్షాన్నిచ్చాడు. అమృత లింగాకరుడే శ్రీకాళహస్తీశుడు కన్నప్ప వంటి ఆటవికుని భక్తికి మెచ్చి తన ఉత్సవాల కన్నా గొప్ప ప్రాధాన్యతనిచ్చాడు. శివ బ్రహ్మోత్సవాలకు ముందే కన్నప్ప ధ్వజారోహణం చేయటం ఆ కాళహస్తిలో ఉండేటువంటి ఒక గొప్ప దివ్య సాక్ష్యం. ఇక కపిలతీర్థంలో వెలసినటువంటి కామాక్షి వల్లభుడు జాతక దోషాలు తొలగించి ఆరోగ్యమిచ్చి దీర్ఘాయుష్మంతులుగా చేసే పరమ ప్రసన్నమూర్తి. సద్యోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశానమూర్తిగా భావించే మహాలింగమూర్తి కైలాస విభుడు భక్తకోటికి భోళాశంకరుడు. అందుకే జన్మానికో శివరాత్రి అంటారు. శివరాత్రి నాడు తిరియక చేసిన శివారాధన, శివదర్శనం, శివకీర్తనం మహాద్భుత ఫలాన్నిచ్చి పరిరక్షిస్తుంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామివారు నిత్యము కూడా సహస్రనామాల చేత అర్చింపబడుతూ ఉంటాడు. అందులో ఉపత్యక ప్రదేశస్థ శంకర ధ్యాతమూర్తయే నమః అని కూడా కీర్తించబడుతూ ఉంటాడు. ఉపత్యకా ప్రదేశము అంటే పరమశివుడు ఆ శేషాచలం క్రింద భాగంలో ఉన్నాడు. అక్కడ ఎందుకు ఆవిర్భవించాడు అనంటే నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి శ్రీనివాసునికి కళ్యాణోత్సవం మహాద్భుతంగా జరిపించాలి అనేటువంటి సంకల్పంతో ఒకానొక సమయంలో
ఈ లింగోద్భవ కాలం అంటే పరమశివుడు లింగమూర్తిగా ఎప్పుడైతే తాను స్వయంగా ఆవిర్భవించాడో ఆ పుణ్యకాలంలో కపిల మహర్షి గొప్ప శివస్తోత్రం చేశాడు. ఆశుతోషుడైనటువంటి పరమశివుడు పాతాళం నుంచి పొంగిపోయి భోగవతి గంగతో పాటుగా లింగ రూపంలో భూమిని భేదించుకుని అలా పైకి పెరిగిపోతూ ఉన్నాడు. వెంటనే ఆకాశం నుంచి కామధేనువు పరిగెత్తుకు వచ్చింది. స్వామి మా వర్ధస్వ, ఇంతకన్నా పెరగవద్దు అని చెప్పి అటూ ఇటూ కాళ్ళు వేసి తన పొదుగుతో ఆ పెరుగుతున్నటువంటి శివలింగాన్ని ప్రార్థనతో ఎత్తుగలను నిరోధించి చక్కటి క్షీరాభిషేకం చేసింది. ఈనాడు కపిలతీర్థంగా ఆ క్షేత్రం విలసిల్లుతూ ఉన్నది. భవానీ సమేతుడైనటువంటి శివుడు కళ్యాణదేవుడుగా విరాజిల్లుతూ ఉన్నాడు. ఆ ఆది దంపతుల యొక్క తత్వం మహత్వం తెలిసినటువంటి వాడు శ్రీనివాసుడు. ఆయన పద్మావతి వివాహానికి పూర్వం తిరుమల క్షేత్రంలో ఉన్నప్పుడు భూవరాహస్వామి నుంచి భూమిని పొందిన తరువాత అమ్మ అయినటువంటి వకుళమాలిక దగ్గరికి వచ్చాడు. ఆ వకుళమాలిక పూర్వం అప్పుడు దాస్యం చేస్తూ ఉన్న పూర్వం తనకు చాలా ప్రీతికరమైనటువంటి యశోదమ్మ శ్రీకృష్ణ పరమాత్మకు జరిగినటువంటి కళ్యాణాలను వీక్షించలేదు. ఆయన 8 మంది మహిషులతో కళ్యాణాన్ని పొందాడు. వేటిని వీక్షించలేదన్న బెంగతో ఆవిడ ఉండేటువంటిది. లోపల ఉండేటువంటి కష్టాన్ని కదిలిపోయి కరుణించేటువంటి వాడు జాలిగుండెలవాడైన ఏడుకొండల స్వామి. కనుక అమ్మ, నీవు వెళ్ళి చక్కగా ఆకాశరాజుతో మాట్లాడి నా పెళ్లి చేయించు, కళ్ళారా పెళ్లిని చూడు అని చెప్పి అనుగ్రహించాడు. ఆ యశోదమ్మ వకుళమాలికగా తనను తెలుసుకోకపోయినా పూర్వజన్మ సుకృతం వల్లనే తనకి భాగ్యం కలిగింది అని చెప్పి బయలుదేరింది. ఆ సమయంలో కలియుగ దైవం శ్రీనివాసుడు ఉద్బోధ చేశాడు. ఏ జన్మలో అయినా సీతాదేవిగా అమ్మవారు ఉన్నప్పుడు రాముడిగా నేనున్నా శివారాధనం చేయటం జరిగింది. కృష్ణుడిగా నేనుండి రుక్మిణీదేవిగా మహాలక్ష్మి ఉన్న చక్కటి ఆరాధన చేయటం అనేటువంటిది జరిగింది. అలాగా లక్ష్మీనారాయణులు అయినటువంటి మేము శివారాధనతో కళ్యాణ దంపతులుగా మారాము. కనుక అమ్మ, ఈ కలియుగంలో పద్మావతి దేవి నారాయణవనంలో ఉండేటువంటి అవనాక్షమ్మ పూజ చేస్తుంది కళ్యాణ సమయంలో. కానీ నీవు వెళ్ళేటప్పుడు ఆ పరమశివుడు భోగవతి గంగ కపిలతీర్థంగా ఉంటే ఆ భోగవతి గంగ తీర్థము ఒడ్డున కామాక్షి సమేతుడై చక్కటి సద్యోజాతమూర్తిగా విరాజిల్లుతూ ఉన్నాడు. అటువంటి కపిలేశ్వర స్వామి దివ్య శక్తి సమన్వితుడు. ఆయనను ప్రార్థించి అనుజ్ఞ తీసుకుని వెళ్ళవమ్మా అని శ్రీనివాసుడు తల్లికి ఉపదేశం చేశాడు. తల్లి ఆ ఉపదేశాన్ని మన్నించి ఆ పరమశివుడైనటువంటి కపిలేశ్వర స్వామికి నమస్కరించి ఆ తరువాత కళ్యాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయవంతమైంది. మన కళ్యాణాలు మనకి శుభాన్ని ఇస్తాయి. కళ్యం అంటే సుఖం, అనయతి ప్రాపయతి. కానీ పరమశివుడి యొక్క అనుగ్రహం చేత కళ్యాణ దీక్షను పొందినటువంటి ఆ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అది లోకానుగ్రహ కాంక్షతో నిత్యము జరిగేటువంటిది. కనుక అంతటి జగత్ కళ్యాణ కాంక్షతో ఉండేటువంటి ఆ పద్మావతి శ్రీనివాసులకు కూడా ఆరాధనీయుడయ్యాడు కపిలేశ్వర స్వామి. అందుకే ఉపత్యకా ప్రదేశస్థ శంకర ధ్యాతమూర్తయే నమః అని స్వామి సన్నిధిలో పఠించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అంతేకాదు తిరుమలకు క్షేత్రపాలకుడు రుద్రుడు. ఒకప్పుడు ధ్వజస్తంభం దగ్గర ఉండి ఆయన ప్రదక్షిణతో ఆలయం చుట్టూ తిరుగుతూ భక్తులకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నాడు. ఆ ఉగ్రమూర్తి అక్కడ ఉండకూడదని అర్చక స్వాములు ఆయనకు శాంతిగా ఉండటం కోసం అని చెప్పి పాండవ తీర్థం దగ్గర ఉంచారు. అక్కడి నుంచి ఆయన సకల జగత్తుని కూడా ఆయన చక్కగా పరిరక్షిస్తూ ఉంటాడు. మాస శివరాత్రులలో ఆరాధన పొందేటువంటి ఆయన మహాశివరాత్రి నాడు తిరుమల అర్చకులు స్వయంగా వచ్చి అక్కడ అభిషేకాదులు నమక చమకాలతో చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇలా తిరుమల క్షేత్రంలో క్షేత్రపాలకుడుగా ఆ స్వామి లింగమూర్తిగా ఉన్నాడు. అంటే లింగమూర్తి అంటే సూక్ష్మమూర్తి. పరమశివుణ్ణి భృగు మహర్షి శపించాడు అని అంటూ ఉంటారు. భృగు శాపములుగా అవి పైకి కనబడినా
అవి లోకానుగ్రహ కారకములు. ఆ ఆది దంపతులైనటువంటి వారందరికీ కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమానికి ఋషి సంకల్పం చేత నియామితం చేయడమే. ఎందుకంటే బ్రహ్మ అపూజ్యుడయ్యాడు అని అంటే తిరుమల క్షేత్రంలో ఆయన చక్కగా నిత్యము శ్రీనివాసుని ఆరాధిస్తూ ఉన్నాడు కనుక ఆయన అపూజ్యుడైన జగత్పూజ్యుడైన శ్రీనివాసుని పూజిస్తూ ఉన్నాడు. పరమశివుడు తిరుమల క్షేత్రంలో ఆయన లింగ పూజనే అందుకుంటాడు అని అంటే అక్కడ సూక్ష్మ పూజన ఆయన అందుకుంటాడు. అంటే కేవలం శివరాత్రుల్లో ఆరాధింపబడతాడు అని. నిత్యము ఆరాధింపబడేటువంటి వాడు శ్రీనివాసుడు, కలియుగ ప్రత్యక్ష దైవం. కనుక మహర్షుల యొక్క శాపాలకు చక్కటి అంతరార్థం ఉంటుంది. దాన్ని మనం శివరాత్రి పర్వవేళ భావన చేద్దాం. అంతేకాదు శివుడు ఆవిర్భవించినటువంటి సమయాలన్నీ మనం చెప్పుకున్నాం. ఈ ఆవిర్భావ సమయమే లింగోద్భవ కాలం. కనుక ఆ లింగోద్భవ కాలాన్ని జాగరణతో సద్వినియోగం చేసుకోవాలి. నిరాహారులైనప్పుడు ఆ శరీరం అంతా కూడా స్వాస్థ్యముగా ఉండి భగవంతుని యొక్క ప్రార్థనకు పరమ ప్రసన్నంగా ఉంటుంది. మరి పార్వతీమాత పరమేశ్వరుని యొక్క ఆరాధనలో నిరాహారంగా ఉండి ధ్యానముగా ఉండి అలా ఉండేటువంటి భక్తులందరికీ కూడా విశేషంగా ఫలాన్నిమ్మని కోరింది కనుక శివరాత్రి నాడు జాగరణ చేస్తూ నిరాహారులై ఎవరైతే ఉంటారో వారందరూ మహాఫలాన్ని పొందుతారు. లింగోద్భవ కాలంలో ఇంట్లో అయినా అభిషేకాన్ని చూడాలి, లేదా మహాక్షేత్రాల్లో అయినా శివపార్వతుల కళ్యాణం అభిషేకాలను దర్శించాలి. అలా అభిషేకాన్ని లింగోద్భవ కాలంలో దర్శించి తరువాత కళ్యాణాన్ని శివరాత్రి వేళ దర్శించేటువంటి వారు 1000 అశ్వమేధ ఫలాలను సులభంగా పొందుతారు అని చెప్పి మనకి పురాణాలు చెప్పాయి. కనుక శివరాత్రి నాడు శివదేవుని యొక్క సాకార స్మరణ కన్నా నిరాకార స్మరణ అంటే లింగరూప స్మరణ చేసేటువంటి వారు, లింగరూప ఆరాధన చేసేటువంటి వారు చాలా ధన్యులవుతారు. పూర్వం తెలియకుండా గుణనిధి అనేటువంటి వాడు చాలా దుశ్చేష్టుడై ఉన్నప్పటికీ కూడా వాడు ఒక శివాలయంలో ఉండి నిరాహారుడై ఉండి తెలియకుండా అక్కడ దీపాన్ని పెద్దదిగా చేసి తాను శివాలయంలో దీపారాధన చేసినటువంటి ఫలాన్ని, నిరాహారంగా ఉన్నటువంటి ఫలాన్ని ఆయన చక్కగా పొంది జీవన్ముక్తుడై ఆయన కైలాసానికి వెళ్ళాడు. అలాగే పూర్వం ఒక ఆటవికుడు ఓ చెట్టు మీద వేటాడుతూ ఉండి అక్కడ ఉండేటువంటి బిల్వదళాలను యాథాలాపంగా తుంచి వేశాడు. అవన్నీ క్రింద ఉండేటువంటి శివలింగంపై పడి ఆనాడు శివరాత్రి కనుక ఆయన పరమశివ సాయుధ్యాన్ని పొందాడు. ఇలాంటి కథలు ఎన్నో వాంగ్మయంలో కనిపిస్తాయి. అంటే తెలియకుండా చేసినటువంటి శివరాత్రి జాగరణ, నిరాహారత, ఆ శివునికి చేసేటువంటి ఆరాధన ఇవన్నీ కూడా కైలాస ప్రాప్తిని ఇస్తూ ఉంటే మరి తెలిసి శివలింగ పూజ చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో మనం తెలుసుకుందాం, దాన్ని ఆచరిద్దాం, శివదేవుని యొక్క కృపకు పాత్రులమవుదాం. ఓం నమః శివాయ.